మీరు చూస్తున్నది అశ్వరావుపేట రింగ్ రోడ్లోని స్వామి వివేకానంద సెంటర్లోని స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల భాగంగా 12/1/2025 సెంటర్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు వచ్చి స్వామి వివేకానందకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దీంతో కెమిలేట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వందే గురు పరంపరాం. శ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జూపల్లి రమేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ అశ్వరావుపేట ఎస్ఐ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ శనికల్లా సత్య రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వికేవిడి కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శేషబాబు డైరెక్టర్ రమేష్ గారిని
ఒక్కొక్కరుగా వచ్చి కూడా వచ్చి స్వామివారి పాదాలు ఎంత ప్రస్తావించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కళ్ళు వచ్చి సార్ మీరు వచ్చి ఇటుకొస్తారండి స్వామివారికి యశోరాపేటకి వివేకానంద సెంటర్ చాలా వైభవంగా ఉన్నతమైన మరి అభివృద్ధి చేస్తుంది. సందేశాత్మకమైన సహకారంతో హిందూ శ్మశానం ద్వారకంతోనే తక్షణం అనేక రకాల నిధులు సమకూర్చి సందేశాత్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే యశోరాపేట ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని వివేకానంద స్ఫూర్తితో యువజన క్రీడోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించడానికి చేస్తూ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా మరియు ఇతర మహిళా ప్రముఖులందరికీ నా యొక్క నమస్కారాలు. భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచాన్ని నలుమూలలా చాటి చేసిన మన స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన యొక్క జీవితం మొత్తం మరియు అతను ఇచ్చిన సందేశాలన్నీ యువతలో స్ఫూర్తి నింపాలని, ఆ స్ఫూర్తితో యువకులందరూ అభివృద్ధి పదంలో సాగాలని ఈ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి నటనను నిర్వహించిన ధన్యవాదాలు. మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తస్మరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనందరము ఇక్కడ కలిసే అదృష్టాన్ని స్వామివారు మనకు ప్రసాదించారు. స్వామివారి జయంతి స్వామివారి కోసం కాదు, యావత్ సమాజము స్వామివారి యొక్క మార్గదర్శనం ఏదైతే వారు అందించారో దాని నుంచి ప్రేరణ పొందడం కోసం దీన్ని ఉపయోగించుకోవాలి. స్వామి వివేకానంద జీవితాన్ని 3 భాగాలుగా చూస్తే బాల్యం అంతా కూడా తాత్విక భావనతో ఆధ్యాత్మిక చింతనతో వారు ముందుకు నడిచినటువంటి వాతావరణం కనిపిస్తూ వచ్చింది. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత స్వామివారిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణం ఆవిష్కరించబడింది. చిన్నతనం నుంచి కూడా యోగ సాధనలో తాత్విక భావంలో ఎక్కువ సమయం గడిపేవారు. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావుడు గురువుగా లభించిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారింది. కాబట్టి ఎంతో మందిని స్వామివారు అడిగారట, మీరు భగవంతుని చూశారా అని. ప్రతివారు కూడా భగవంతుని యొక్క మహత్యం గురించి విశేషం గురించి చెప్పారు. కానీ తొలిసారి వివేకానంద స్వామి నేను భగవంతుడు చూశానన్న సమాధానం చెప్పారట. ఆశ్చర్యపోయారు వివేకానంద స్వామి. కాబట్టి ఏ విధంగా ఉంటాడు భగవంతుడు, ఎలా చూశారు మీరు అని అడిగినప్పుడు నేను నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే భగవంతుడు చూశానని చెప్పారట రామకృష్ణ పరమహంస. అప్పుడు నాకు సరైన గురువు దొరికాడు, కాబట్టి ఈ గురువుని ఆశ్రయిస్తానని చెప్పి అక్కడి నుంచి రామకృష్ణ పరమహంస యొక్క పరమ పవిత్రమైనటువంటి ముఖ్య శిష్యుల్లో ఒకళ్ళయ్యారు. ఇక్కడ ఆయన జీవితంలో 2వ ఘట్టం ప్రారంభమైంది. కాబట్టి పెద్ద సన్యాసిగా రామకృష్ణ పరమహంస అంటే నువ్వు జీవితం తెలుసుకోవాల్సింది నా వల్ల తెలుసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా
ఈ దేశ పర్యటన చేసి సమాజం నుంచి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి. కాబట్టి నేను పర్యటన సన్యాసిగా యావత్ భారతదేశము ప్రచారం పర్యటన చేయమని కోరుతున్నానని అడిగారు. ఆ విధంగా స్వామి 1888లో భారతదేశ పర్యటన ప్రారంభించారు. భారతదేశం అంతా అనేక రాష్ట్రాలు తిరిగారు, అనేక జిల్లాల్లో పర్యటించారు, అనేక గ్రామాల గుండా పర్యటన జరిగింది. ఈ సందర్భంలో వారు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విలువలు, సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రత్యేకత, సామాజికంగా ఉన్నటువంటి సమస్యలు, సామాజిక అనుభవాలు నేర్చుకున్నారు. కాబట్టి భారతదేశంలో అవతరించినటువంటి మహాపుణ్య పురుషులలో స్వామి వివేకానందని 2 కోణాలలో చూడాలి. ఒకటి అర్ధనారీశ్వర స్వరూపం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఒకవైపు అయితే, మరొక కోణము సామాజిక చింతన. కాబట్టి నిరంతరము సమాజం గురించి ఆలోచించే ఒక గొప్ప వ్యక్తిత్వము ఈ భారతదేశం అంతా 5 సంవత్సరాల పాటు వారు పర్యటన చేయడం వల్ల కలిగింది. కాబట్టి ఈ కోణంలో ఆయన భారతదేశంలోని అనేక సమస్యలు తెలుసుకున్నారు, మనం బలహీనపడడానికి కారణాలు తెలుసుకున్నారు, ఏ విధంగా మనం ముందుకెళ్తే ఈ దేశము, ఈ సమాజము ముందుకు వేస్తుందో తెలుసుకున్నారు. దానిని ప్రతి చోట ఆయన ప్రస్తావించడం ప్రారంభించారు. ఈ విధంగా సంవత్సరాల యాత్ర పూర్తయిన తర్వాత వచ్చిన తర్వాత 1890 చికాగోలో విశ్వ సమ్మేళనానికి వెళ్ళారు. ఆ సమ్మేళనానికి పాల్గొన్నప్పుడు అక్కడ చేసినటువంటి ఆయన మార్గదర్శనం ఏదైతే ఉన్నదో, ఆయన ఉపన్యాసం ఏదైతే ఉన్నదో, అది ప్రపంచం మొత్తానికి దిశానిర్దేశం చేసి, అంతవరకు ఉన్నటువంటి భావన నేను ఆరాధించే మతము మాత్రమే గొప్పది, నా దైవం మాత్రమే గొప్పవాడు, నా పురాణ గ్రంథాలు మాత్రమే పవిత్రమైనవి అన్న ఉపన్యాసాలు అంతకుముందు 7 రోజుల పాటు జరుగుతుంటే, స్వామివారు వచ్చిన తర్వాత ఆయన ఎత్తుకున్నటువంటి అంశమే దీనికి భిన్నమైన అంశం. కాబట్టి అక్కడ వారు మొట్టమొదటే ప్రస్తావన చేసిన విషయం ఏంటంటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, సత్యమైనది ఒకటే అనేక రూపాల్లో చెప్పబడింది అన్న నుంచి ప్రారంభించి ఆకాశ పతితంతోయం యథాగచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితి. ఆకాశం నుంచి ఒక చినుకు పడితే అది వాగులై, వంకలై, ఏరులై, నదులై ప్రవహించి సముద్రానికి ఎలా చేరుతుందో, ఏ రూపంలో నువ్వు భగవంతుని ప్రార్థించిన ఆ పరమేశ్వరుడికి ఆయన చెందుతుంది అన్న ఒక ఉదాత్తమైన భావాన్ని ఆయన వ్యక్తీకరించారు. ఇది అక్కడ ఉన్నటువంటి సభికులందరికీ కూడా, అది ఏ మతం వారైనా కూడా అందరికీ కూడా ఇది మనసును తగ్గింది. కాబట్టి నేనే గొప్ప అన్న దాంట్లో అహంకారం ఉంది, అందరము సమానమే అన్న దాంట్లో సమరసత ఉన్నది అని స్వామీజీ ప్రారంభించి మరొక కోణం కూడా చెప్పారు. ఆయన హిందూ ధర్మము, సనాతన ధర్మము, వైదిక ధర్మము ప్రపంచానికి శాంతినిస్తుంది, ప్రపంచాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం హైందవ ధర్మం పనిచేస్తుంది అని చెబుతూ, లోకా సమస్త సుఖినో భవంతు అని విశ్వంలో చెప్పేది కేవలం హిందువులు మాత్రమే అని స్వామీజీ ఆ చిన్నకు వేదిక నుంచి ప్రకటిస్తారు. మరొక వైపున లోకా సమస్త సుఖినో భవంతు, ఎవరు ఎక్కడున్నా అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి సమాజం హిందూ సమాజము. కాబట్టి విశ్వ కళ్యాణాన్ని కోరుకునేటటువంటి హైందవ ధర్మం ప్రపంచంలో నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది. అది భారతదేశం ప్రపంచానికి ఇస్తున్నటువంటి కానుక, ప్రపంచ శాంతిని భారతదేశం ప్రపంచానికి ఇస్తోంది అన్న విషయాన్ని చికాగో వేదిక మీద ప్రస్తావన చేశారు. ఆ విధంగా ప్రపంచ భేరీ మోగించి 6 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కూడా పర్యటన చేసి తిరిగి భారతదేశానికి వస్తారు. వచ్చిన తర్వాత ఈనాటి శ్రీలంక, ఆనాటి భారతదేశంలో భాగము కొలంబో రేవు పట్టణంలో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక తిన్న మీద పొర్లాడి ఆ ఇసుకని ఒంటికి పూసుకుంటారు. ఏమిటిది ఇలా చేస్తున్నారు స్వామి అంటే ఆయన చెబుతారు, నేను భోగ భూమి నుంచి వచ్చాను, ఇది యోగ భూమి, కాబట్టి నా తల్లి ఒడిలో ఓలలాడుతున్నానని చెబుతారు. ఆ రకంగా భారతదేశంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలానికి రామకృష్ణ మిషన్ ప్రారంభిస్తారు. రామకృష్ణ మిషన్ అనగానే అది ఒక ఆధ్యాత్మిక సామాజిక సేవా కేంద్రంగా ప్రారంభిస్తారు. ఆయన ప్రతి మాటని గుర్తుంచుకోవాలి. రామకృష్ణ మిషన్ ద్వారా ఆయన ఏం చెబుతారంటే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని చెబుతారు. ఎవరైతే మనం పూజలు అర్చనలు చేస్తున్నామో దీనికి పరిమితం కాకూడదు, సమాజానికి సేవ చేయడం కూడా ఇది కూడా ఒక ఆధ్యాత్మిక చింతనలో భాగం కావాలి. కాబట్టి ఆ విధంగా ప్రార్థించడమే కాదు, సేవ చేయడానికి ముందుకు రావాలి అన్న మాట చెబుతారు ఆయన. కాబట్టి దయగల హృదయమే దేవతా నిలయము అని చెబుతారు. ఎవరి మనసులో బాధ ఉంటుందో ఆ బాధను తొలగించడం కోసం, అందువల్ల చూడండి మన యొక్క వేదోక్తిలో ఒకటి ఉంటుంది, కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలినం క్లేశోయం క్షోభరహితో బ్రహ్మణ సంతు నిర్భయ. కాబట్టి క్లేశోయం క్షోభరహితం అంటే ఎవరిలో ఉన్న కష్టాలైనా బాధలైనా తొలగించాలి అని మన సంకల్పం తీసుకుంటాం మన పూజా విధానంలో. ఇదే వివేకానంద ఆ రామకృష్ణ మిషన్ ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి మాట. కాబట్టి దాంతోపాటు ఇంకొక మాట చెబుతారు, మనం చాలా స్పష్టంగా చెబుతాం, ఎదరవాళ్ళకి సాయం చేయడంలోనే పుణ్యం ఉందని. వ్యాసుల వారు చెప్పిన విషయం కూడా అదే. 18 పురాణాల సారాంశం ఒక మాటలో చెప్పాలంటే ఏ విధంగా చెబుతారు అని వ్యాసుల వారిని అడిగినప్పుడు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యము, ఇతరులను బాధ పెట్టడమే పాపము అన్ని ఒక్క మాటలో 18 పురాణాల సారం యాదవేశ్వర వారు చెబుతారు. కాబట్టి అటువంటి
భావన మన సంస్కృతిలో ఉన్నది. కాబట్టి మనం ఈ రామకృష్ణ మిషన్ ద్వారా ఆధ్యాత్మిక సేవకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో సామాజిక సేవకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి అని ఆయన రామకృష్ణ మిషన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే యువకుల మీద ఆయన దృష్టి పెడతారు. ఇవాళ యువకుల్లో ఉన్నది ఏమిటంటే సమయాన్ని వృధా చేయడము, అనవసరమైన విషయాలు ఆలోచించడము. కాబట్టి ఒక పని మీద దృఢచిత్తం లేకపోవడము, ప్రారంభించి దాన్ని వదిలివేయడము. ఈ బలహీనతల నుంచి యువకులు ముందుకు రావాలి. యువకులలో దేశభక్తి, దైవభక్తి, సామాజిక చింతన ఉండాలి. కాబట్టి హృదయం ఆలోచించేదై ఉండాలి, మనసు సంకల్పించేదై ఉండాలి, చేతులు ఆ కర్మను చేసేవై ఉండాలి. ఈ మూడు త్రికరణ శుద్ధిగా జరిగినప్పుడు మాత్రమే మనం ఒక కార్యాన్ని పూర్తి చేయగలుగుతాము అని చెప్తూ యువకులలో నిరంతరమైన బలం పెరగాలని కోరుకున్నారు. బలమే జీవనము, బలహీనతము. ఎవరైతే నేను బలహీనుడని చెబుతాడో వాడు వాడిలో ఏది సాధించలేడు. కాబట్టి నిరంతరము దృఢ చిత్తడాలి, దృఢ శరీరంతో ఉండాలి అని చెబుతా ఆయన అంటారు, ఏ సౌండ్ మైండ్ ఇన్ బాడీ. కాబట్టి ఏ శరీరంలో బలమైనటువంటి శరీరం ఉంటుందో బలమైన ఆలోచనలు ఉంటాయి అంటారు. ఇంకా ఒక స్వామీజీగా ఒక అడుగు ముందుకేసి అంటారు, భగవద్గీతని పారాయణ చేయడం ఎంత గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడటం కూడా అంతే ముఖ్యము. ఈ రెండు కూడా అవసరమే యువకులుగా చెబుతారు. ఈనాటి యువత అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులై నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి యువకులో దృఢచిత్తం ఉండాలి, దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, అటువంటి భావన కలిగిన వ్యక్తులు కావాలి అని చెబుతూ ఆయన ఒక బలమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఒకవైపు దేశంలో అధార్మికమైన విషయాలు పెరుగుతున్న సమయం, మరొక వైపు భారతదేశం మొత్తం బానిసత్వంలో ఉన్న సమయం. స్వతంత్రం లేదు అప్పటికి మనకి. అప్పుడు ఆ సందర్భంలో ఆయన అంటారు, ఆయన ఈ దేశం స్వతంత్రం కోసం మాట్లాడుతూ ఇనుప కండరాలు, వజ్ర నరాలు, అలాగే దృఢ సంకల్పం కలిగినటువంటి ఒక 100 మంది యువకులు నాకు దొరికితే ఈ దేశానికి స్వతంత్రమే కాదు, ఈ దేశం యొక్క దిశను కూడా మారుస్తాను అంటారు. అంత యువకుల మీద నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఈ దేశానికి బలమే యువత. ఈ దేశంలో బలమైన ఆలోచనలున్న యువత ఉన్నప్పుడే ఈ దేశం బలంగా ఉంటుంది. బలహీనమైన ఆలోచనలు ఉంటే ఈ దేశం బలహీనపడుతుంది. కాబట్టి ఈ దేశం యొక్క భవిష్యత్తు యువకుల మీద ఉంది అని చెప్పి పదే పదే యువకుల్ని ఆకర్షించే విధంగా ఆయన ప్రసంగాలు, మార్గదర్శనం అందించారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం వివేకానంద పుట్టినటువంటి ఈ రోజున జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి యువజనులకి ప్రేరణ ఇచ్చినటువంటి వివేకానంద స్వామి పుట్టినరోజు ఇవాళ భారతదేశమే కాదు విశ్వవ్యాప్తంగా యువకుల్లో ఒక రకమైన దేశభక్తిని, దైవభక్తిని పెంచింది. కాబట్టి అటువంటి వివేకానంద జయంతిని మనం ఇక్కడ చేసుకోవడము, ఇది ప్రతి సంవత్సరము 1986 నుంచి ప్రారంభించాము. నిరాఘాటంగా ఈ కార్యక్రమం నడుస్తూ వస్తోంది. కాబట్టి ఈనాటి యువతకి మన దేశంలో పుట్టినటువంటి మహనీయుల యొక్క చరిత్రలు చేసుకోవడానికి ఉన్న అవకాశం 2 వాళ్ళ వర్ధంతులు, జయంతులు సామూహికంగా మనం నిర్వహించుకోవడం. పాఠశాలలో చెప్పే అవకాశం లేదు, వేరే చోట తెలుసుకునే అవకాశం లేదు. ఇటువంటి యువకులకి, పిల్లలకి తెలియాలంటే వివేకానంద జయంతి లాంటిది, లేకపోతే మహానుభావులు నేతాజీ, సుభాష్ చంద్రబోసు, బాలగంగాధర తిలక్ ఇలాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు జరగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితం నుంచి ప్రేరణ మనం పొందగలుగుతాం. అటువంటి వివేకానంద జనవరి 12న ఒక్కరోజున ఆదర్శం కాదు, మనకి 365 రోజులు ఆదర్శము. కాబట్టి ఎన్నో కొంటూ ఉంటాం వివేకానంద ఆ స్పీచెస్కు సంబంధించిన పుస్తకాలు కొనండి, మనం చదవడము, మన పిల్లల చేత కూడా చదివించండి. అప్పుడు మాత్రమే వివేకానందలో ఉన్నటువంటి ఆ గొప్పతనము, ఆ స్ఫూర్తి మనం పొందగలుగుతాం. అటువంటి శక్తిని, స్ఫూర్తిని వివేకానంద మనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భారత్. మనతో ముగిద్దాం. అందరం కూడా జనగణ